మీ ప్రైవేట్ పార్ట్స్ లో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 5 టిప్స్ తప్పకుండా పాటించండి. నేను మీ డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ మాన్వి హాస్పిటల్స్ విజయవాడ. నెంబర్ 1, బాడీ ఎలా అయితే సోప్ అండ్ వాటర్ తో క్లీన్ చేసుకుంటారో అట్లానే మోషన్ యూరిన్ కి వెళ్ళినప్పుడు మీ ప్రైవేట్ పార్ట్స్ ని వాటర్ తో క్లీన్ చేసుకోండి. నెంబర్ 2, క్లీనింగ్ ఎప్పుడు కూడా అప్ సైడ్ డౌన్ ఉండాలి, కింద నుంచి పైకి ఎప్పుడు చేసుకోకండి. నెంబర్ 3, చాలా మంది ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడానికి వజనల్ వాషెస్, డెటాల్, సావ్లాన్ లాంటివి వాడుతూ ఉంటారు. ఇలాంటి హార్ష్ థింగ్స్ వాడటం వల్ల యోనిలో ఉండే నేచురల్ ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా లేకుండా పోతుంది. దాని వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ అవుతాయి. ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేయడానికి వజనల్ వాషెస్ అస్సలు యూజ్ చేయకండి. నెంబర్ 4, యూజువల్ గా పీరియడ్ ముందు తర్వాత వైట్ డిశ్చార్జ్ అవ్వటం నార్మల్. మీ వైట్ డిశ్చార్జ్ కానీ ఇలా ట్రాన్స్పరెంట్ జిగురుగా ఉంటే అది జస్ట్ మ్యూకస్ మాత్రమే, దాని గురించి వరి అవనవసరం లేదు. కానీ వైట్ డిశ్చార్జ్ తో పాటు వాసన దురద ఉన్నా లేదా కలర్ మారినా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించండి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 5th వన్, మీ ప్రైవేట్ పార్ట్స్ ని ఎప్పుడు కూడా పొడిగా డ్రైగా ఉంచుకోండి. అది వెట్ గా ఉన్నా లేదా తడిగా ఉన్నప్పుడు మీరు బట్టలు వేసుకున్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. సో ఈ టిప్స్ ఫాలో అవటం వల్ల మీరు ప్రైవేట్ పార్ట్స్ లో ఇన్ఫెక్షన్స్ ని చాలా వరకు కంట్రోల్ చేయగలరు. ఈ టిప్స్ ఫాలో అయ్యాక కూడా మీరు ఇబ్బంది పడుతుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.